ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. అమరావతిలో మరొక బృహత్తర రోడ్డు నిర్మాణ ప్రణాళిక శరవేగంగా అమలవుతుంది. ఈ3 రహదారి అంటే సీడాక్సిస్ రోడ్డు గురించి ఇప్పటివరకు విన్నాం. దీనికి సమాంతరంగా ఇప్పుడు కరకట్ట రోడ్డు విస్తరణ శరవేగంగా సాగుతుంది. ఈ విస్తరణకి సంబంధించి భారీ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకున్నది. దాదాపు 1100 నుంచి 1200 కోట్ల రూపాయలని కృష్ణానది తీరం వెంబడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువకు దాదాపు 7.5 కిలోమీటర్ల మేర విస్తరించేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అవుతుంది. దీన్నే E1 రహదారి అంటారు మాస్టర్ ప్లాన్లో. అసలేంటి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఇది మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇది ఎప్పుడో 2015లో తయారు చేసినటువంటి ప్రణాళిక. ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఈ రెడ్ మార్క్ అంతా కూడా ఈ అమరావతి పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం కింద అప్పట్లో డిజైన్ చేశారు. సో ఇందులో ఈ ఫస్ట్ లైన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పింక్ లైన్ రహదారి అంతా ఇది కరకట్ట రోడ్డుకు సంబంధించినటువంటి మార్గం అవుతుంది. ఇది E1 రహదారి అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడంతా ఒక రిటైనింగ్ వాల్ తరహాలో ఇదంతా ఒక రివర్ ఫ్రంట్ మోడల్, అలానే ఈ రోడ్డు ఇటు ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు 4 వరుసల రహదారిగా ఇది అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే గ్రిడ్ స్ట్రక్చర్, రోడ్డు స్ట్రక్చర్కి సంబంధించినటువంటి నమూనాను చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది. E1 రహదారి ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ అయింది. ఈ ప్లేస్ మొత్తం E1 రహదారి అవుద్ది. మళ్ళీ ఇలా వచ్చి ఇది ఇటు ఈ రహదారితో కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే E3లో మెర్జ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోద్ది. ఈ ఫ్రంట్ అంతా కూడా నదీ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రిటైనింగ్ వాల్తో కూడినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ రెడీ చేస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ముందు ఫస్ట్ ఫేజ్లో 7 కిలోమీటర్ల మేర 7.5 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తారు. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు అవి వచ్చినాయి. వాస్తవానికి సీడాక్సిస్ రోడ్ నిర్మాణానికి ఆటంకాలు అవాంతరాలు తొలగిపోయిన తర్వాత చూస్తే ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి దానికి అటుపక్క ఇటుపక్క 60 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఆ 4 వరుసల రహదారిగా దీన్ని నిర్మిస్తున్నారు అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిని చూస్తే మీకు క్లియర్ పిక్చర్ అర్థమైపోద్ది. ప్రస్తుతం ఉన్న రహదారి కంటే ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే ఉపయోగిస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టేస్తుంది. ఆలయానికి బ్యాక్ సైడ్ ఈ విస్తరణ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రహదారి వస్తుంది అనమాట. 60 మీటర్ల రైట్ ఆఫ్ వే ఉంటుంది. అలానే దీనికి సంబంధించి విత్ డివైడర్ 4 వరుసల రహదారి, వెళ్ళడానికి 2 వరుసలు, రావడానికి 2 వరుసలు ఆ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఇటుపక్క ఇది కృష్ణానది తీరం అవుతుంది అనమాట ఈ ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయబోతున్నారు. ఈ రిటైనింగ్ వాల్ ఎందుకంటే పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ ఆ వరద నీరు అమరావతిలో ఉన్నటువంటి అంచులో ఉన్న ప్రదేశాలను ముంపు చేయకుండా ఉండటం కోసం బలమైనటువంటి ఒక రాతి కట్టడాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 1200 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అంచనాలు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అన్ని దారులు క్లియర్ అయిపోయినాయి. మనం 2 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఈ సీడాక్సిస్ రోడ్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. అంటే జాగ్రఫీ పరంగా అంటే మ్యాప్ పరంగా చూస్తే కనుక ఇక్కడ మనకు తెలుసు ఇంత డిస్టెన్స్ ఉంటుంది సీడాక్సిస్ రోడ్కి దీనికి. ఈ వైట్ లైన్ కనిపిస్తుంది అంతా కూడా ఇప్పుడు E1 రహదారి అయ్యేటువంటి అవకాశం ఉన్న మార్గం అన్నమాట. సో ఇవన్నీ ఒకసారి వచ్చేస్తే కరకట్ట రోడ్ ఇది రోడ్డు అది అవుతుంది, కరకట్ట రోడ్డు ఇది అవుతుంది. ఈ ఎల్లో లైన్లో ఉన్నది కరకట్ట రోడ్డు, ఈ రెండింటికి ఉన్నది. సో ఇక్కడ నుంచి కృష్ణానది బ్యాకప్ ఏరియా కింద ఒక రకంగా బఫర్ జోన్ లాంటిది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ అంతా టూరిజం డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ రాబోతున్నాయి. ఐకానిక్ స్ట్రక్చర్స్ అని కొన్ని ప్రణాళికల్ని రెడీ చేసుకున్నారు. అలాంటివన్నీ కూడా ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్స్ కృష్ణా రివర్ ఫ్రంట్ దగ్గర వచ్చేటువంటి స్ట్రక్చర్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో E1 రహదారి అయితే ఆల్రెడీ E5 పనులు జరుగుతున్నాయి. మిగతావి కూడా ఇంటర్నల్ రోడ్ స్ట్రక్చర్స్ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన వాటిలో E3, E5. E3 నేషనల్ హైవే కనెక్ట్ అయిపోతే కనుక అమరావతిలోకి నేరుగా యాక్సెస్ వచ్చేస్తుంది. అది వస్తే కరకట్ట రోడ్డుని బ్లాక్ చేసి నిర్మాణాన్ని వేగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ E3 రహదారి సీడాక్సిస్ రోడ్డు మధ్యలో ఆగి ఉంది కాబట్టి, అంటే దానికి సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఈ పనులు చేసుకుంటూ వస్తున్నారు. అందువల్లనే ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, దాని తర్వాత సీడాక్సిస్ రోడ్ నిర్మాణం చూస్తే ఇక్కడ సీడాక్సిస్ రోడ్డు ఉంది, ఇది ఇక్కడ కరకట్ట రోడ్డు వస్తుంది అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ వస్తుంది అనమాట. అందుకనే ఇటు బ్యాక్ సైడ్ నుంచి ముందు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ పనులు వీలైనంత వేగంగా కంప్లీట్ చేస్తూ కరకట్ట రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి సీడాక్సిస్ రోడ్ని అందుబాటులోకి తేవాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం దాదాపు 70-80% కంప్లీట్ అయింది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా క్లీనప్ చేసి వీలైనంత స్ట్రైట్గా
ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చేటువంటి పాత హైవేకి కనెక్ట్ అయ్యేలాగా సీడ్ యాక్సిస్ రోడ్డుని రెడీ చేస్తారు. బహుశా 1-2 నెలల్లో చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఈ కరకట్ట రోడ్డు పనులను మరింత ముమ్మరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్యారలల్గా అమరావతిలోకి ఎంటర్ కావడానికి విజయవాడ వైపు నుంచి ఇటు E3 రహదారిలోంచి ఎంటర్ కావచ్చు. భవిష్యత్తులో కరకట్ట రోడ్డు కూడా విస్తరణ రూపంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే బ్యాక్ ఎండ్ వర్క్స్ కంప్లీట్ చేయాల్సినటువంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కానీ ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయా వాటికి సంబంధించి కానీ ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ పాటికే కంప్లీట్ అయినాయి. అందుకనే ఈ చివరి నుంచి నిర్మాణ పనుల్ని మొదలుపెట్టినట్టుగా అధికారులు చెబుతున్నారు. అతి త్వరలోనే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే కరకట్ట పనులు ఇంకా స్పీడ్ అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి.